నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రవి గారి మాటలు వినేద్దాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్న డిస్క్లైమరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, మరి బండ్ల గణేష్ గారు అంత కాదు, కానీ రాత్రి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయండి. బేసిక్గా నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదు, కానీ ఎవరి నమ్మకాన్ని ఇది చేయను. పొద్దున్న ఇలా ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ చేసి, బాబు ఈ సంవత్సరం నీకు జాతకం బాగుంటుంది, మీ గోత్రం చెప్పు అని అడిగారు సార్. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమరు, బండ్ల గణేష్ గారు అంత కాదు, నాకు పెద్ద గుర్తుండవు గోత్రాలు ఇవి. మా అమ్మగారిని అడిగితే ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు లేండి అని ఆలోచించా, ఇందాడు ఏం చెప్దామా రేపటి నుంచి అని. కళ్యాణ్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే పింక్ ఎలిఫెంట్ గోత్రం, నిహారిక నక్షత్రం అని చెప్పి మార్చేసుకున్నా సార్ వాళ్ళ నుంచి. ఇంకోటి, బేసిక్గా సినిమాకి చాలామంది ఆర్టిస్టులు వస్తారు, అలాగే 11 మంది లేదా 14-15 మంది, వీళ్ళు ఎన్నో కంపెనీలు తిరిగి ఆర్ఎల్స్ ఎన్నో బ్యానర్లు తిరిగి చేసినా అది ఎలిమెంటరీ స్కూల్ టైప్ అండి. వన్స్ పింక్ ఎలిఫెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, పిహెచ్డీ చేసేసినట్టే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా సినిమా చేస్తే పింక్ ఎలిఫెంట్లో వాళ్ళకి పిహెచ్డీ చేసేసినట్టే, యాక్టింగ్ స్కూల్లో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో. ఈ కర్త, కర్మ, క్రియ అని అన్నీ ఒకటే అంటారు కదా సార్. కాదు సార్, ఇక్కడ ముగ్గురు ఉంటారు. కర్త అనేది నిహారిక గారు అయితే, కర్మ అనేది రమేష్ గారు. ఈ 15 మందిని తీసుకొచ్చి నానెత్తి నేసింది ఈవిడ. వీళ్ళతో నేను ఎట్లా సవనని ఆయన చెప్పి కర్మలాగా అనిపించారు అనుకుంటా ఆయన. క్రియ అనేది యదువంశీ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జ్యూరీకి థ్యాంక్ యూ. అలాగే మా మన్యు రమేష్ గారికి, వంశీ గారికి, మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి. సార్ మా టీం ఒకటి ఉంది, వాళ్ళతో ఫోటో. అరే నాగు, వాళ్ళు కిట్టు, ప్రసాద్. బేసిక్గా నా ఒక్కడిది పేరేశారు, కానీ అందరిది అండి ఇది. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ అవార్డు అనేది ఇచ్చడం జరిగింది. రామన్నేడు రామన్న సార్